అందరికీ తెలియజేయడం కృష్ణ ఉంది. కృష్ణ ఈరోజు మనం నవరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. కృష్ణ జై జగన్నాథ్ కృష్ణ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవానికి జై, వామనదేవ్కి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జై, పతిత పావన జయపతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. హరే కృష్ణ. ఈరోజు మనం 7వ అధ్యాయం 21వ శ్లోకం చూద్దామండి. డెమిగాడ్ వర్షిప్, దేవతల్ని ఆరాధించడం, అది టాపిక్. 7వ అధ్యాయం 21వ శ్లోకం. यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. భావము. నేను ప్రతివారి హృదయమునందు పరమాత్మ రూపమున నిలిచి ఉందును. ఎవరిని ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును. భాష్యము 1, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. ఎవరైనా ఇద్దరు నేను ఇద్దరు చదువుతాను మాతాజీ. కృష్ణ ఒకటి మాతాజీ చదవండి. మాతాజీ ఇంతవరకు ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను అవకాశం చదవలేదు ఇవ్వండి మాతాజీ. హరే మాతాజీ నేను కృష్ణ చదవలేదు ఉంటే చదవనా మాతాజీ. చదవండి. చదవండి నేను చదవనే మాతాజీ. మాతాజీ ఫస్ట్ పేర చదువుతాను. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యము. భగవంతుడు ప్రతి ఒక్కనికి స్వేచ్ఛనిచ్చాడు. అందుకే ఒక వ్యక్తి భౌతిక భోగాన్ని కోరుకొని అటువంటి సౌకర్యాలను దేవతల నుండి పొందాలని శ్రద్ధగా కోరుకుంటే ఎల్లరి హృదయంలో ఉన్న పరమాత్మనిగా భగవంతుడు అర్థం చేసుకుని అతనికి దానిని సులభతరం చేస్తాడు. సకల జీవుల పరమపితగా అతడు వారి స్వేచ్ఛలో జోక్యం కలిగించుకోకుండా వారు తమ కోరికలను తీర్చుకునేటట్లు సమస్త సౌకర్యాలు కలుగజేస్తాడు. సర్వశక్తిమంతుడైన భగవానుడు ఈ భౌతిక జగత్తును భోగించడానికి జీవులకు సౌకర్యాలనిస్తూ మాయా వలలో పడేటట్లు ఎందుకు చేస్తాడని కొందరు అడుగుతారు. దానికి సమాధానం ఏమిటంటే, పరమాత్మనుగా భగవంతుడు అటువంటి సౌకర్యాలు ఇవ్వకపోతే ఇక స్వేచ్ఛకు అర్థమే ఉండదు. అందుకే అతడు ప్రతి ఒక్కరికి పూర్తి స్వాతంత్రం ఉంటే ఏది కోరితే అది ఇస్తాడు. కానీ అతని చరమోపదేశము భగవద్గీతలో మనకు కనిపిస్తుంది. అదే మనిషి ఇతర కార్యాలన్నింటినీ విడిచిపెట్టి పూర్తిగా అతనికే శరణాగతుడు కావాలి. అది మనిషిని సుఖభాగునిగా చేస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకొక మాతాజీ గాని ప్రభుజీ గాని ఎవరైనా చదవండి. నేను చదవనండి, సగం చదువుతాను మాతాజీ, సగం వేరే వాళ్ళు చదువుతారు. పెద్దగా ఉంది కదండి. సరే, ఎవరైనా ప్రభుజీకి కూడా అవకాశం ఇద్దామండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీని చదవమనండి ఫస్ట్ అయితే మాతాజీ, తర్వాత చదువు. ప్రభుజీ ఎవరైనా చదువుతారా? సుబ్బరామయ్య. ఎవరు ప్రభుజీ? చదవండి ప్రభుజీ, చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ శ్లోక నెంబర్ చెప్పండి మాతాజీ. సారీ మాతాజీ. 7వ అధ్యాయం 21వ శ్లోకం ప్రభుజీ, సెకండ్ పారాగ్రాఫ్. ఎస్ మాతాజీ. యా.
హరే కృష్ణ మాతాజీ, ఈ లోపుగా సగం నేను చదవనండి. చదవండి మాతాజీ. సెకండ్ హరే పారాగ్రాఫ్ కృష్ణ మాతాజీ, సెకండ్ పారాగ్రాఫ్. జీవులు హరే మరియు కృష్ణ మాతాజీ, దేవతలు చదవడం. జీవుడు దేవత దేవాది ఇద్దరు చదువుతున్నట్టున్నారు. ప్రభుజీ స్టార్ట్ చేశారు. ఓకే అండి, ఓకే అండి, ఓకే. హరే జీవులు మరియు దేవతలు ఇరువురును కూడా దేవాది దేవుని సంకల్పమునకు ఆధీనులై ఉందరు. కనుక జీవుడు తన ఇచ్ఛానుసారము ఏదేని దేవతను పూజింపజాలడు. అట్లే దేవాది దేవుని అనుమతి లేనిదే దేవతలు కూడా అతనికి ఎట్టి వరములు ప్రసాదింపజాలరు. సాధారణముగా చెప్పబడినట్లు దేవాది దేవుని సంకల్పం లేకుండా గడ్డి పోచైనను కదలదు. అట్లే భౌతిక జగత్తునందు ఆర్తులైన వారు వైదిక సాహిత్యమునందు ఆదేశింపబడినట్లు వివిధ దేవతలను ఆశ్రయింతురు. అనగా ఏదైనా ఒక ప్రత్యేక వస్తువును వాంఛించు మానవుడు దాని కొసగు ఆయా దేవతలను పూజింపచుండును. ఉదాహరణకు రోగగ్రస్తుడైన వాడు సూర్యదేవుని పూజింపవలెననియు, విద్యను కోరువాడు సరస్వతీదేవిని పూజింపవలెననియు, అందమైన భార్యను కోరువాడు శివుని పత్ని అయిన ఉమాదేవిని పూజింపవలెననియు చెప్పబడుచున్నది. ఈ విధముగా వివిధ గుణములకు సంబంధించిన వివిధ దేవతార్చన విధానములను గూర్చి ఉపదేశములు శాస్త్రములందు కలవు. ఏదేని ఒక ప్రత్యేక వ్యక్తి ఒక ప్రత్యేక భౌతిక సుఖమును అనుభవింపదలిచినప్పుడు ఆ వరమును ఆ ప్రత్యేక దేవత నుండి పొందవలెననియు గట్టి వాంఛను భగవానుడే వాని ఎందు కలిగింపజేయును. మాతాజీ కంటిన్యూ చేస్తారా? ఏం చేస్తారా? వేరే మాతాజీ చదువుతానన్నారు ప్రభుజీ. ఎస్ థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. తీవ్రమైన కోరికను అతనిలో భగవంతుడే కలుగజేస్తాడు. ఆ రకంగా అతడు ఆ వరాన్ని జయప్రదంగా పొందుతాడు. అంటే ఒక ప్రత్యేకమైన దేవత పట్ల జీవుని ప్రత్యేకమైన భక్తిభావము కూడా భగవంతుని ద్వారానే కలుగజేయబడుతోంది. దేవతలు జీవులలో అటువంటి సంబంధాన్ని కలిగించలేరు. కానీ శ్రీకృష్ణుడు దేవదేవుడు, సకల జీవుల హృదయాలలో ఉన్నట్టి పరమాత్ముడు కనుక ఆయా దేవతలను పూజించే ప్రేరణను మనిషికి కలిగిస్తాడు. నిజానికి దేవతలు భగవాన్ని విరాట్ రూపములో వివిధ అంగాలు, అందుకే వారికి స్వాతంత్ర్యము లేదు. దేవదేవుడు పరమాత్మని రూపంలో దేవతా హృదయంలో కూడా ఉన్నాడు. అందుకే అతడు జీవుని కోరిక తీరేటట్లు దేవత ద్వారా ఏర్పాటు చేస్తాడు. కానీ దేవత జీవుడు ఇద్దరు పరమ సంకల్పానికి ఆధీనులు, వారు స్వతంత్రులు కారు అని వైదిక సాహిత్యంలో చెప్పబడింది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలండి. ధన్యవాదాలు మాతాజీ. ఈ రోజు శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారండి? నేను అందరి హృదయంలో కూడా పరమాత్మలాగా ఉంటాను అని చెప్తున్నారు. తర్వాత ఎవరైనా దేవతలకి పూజ చేయాలి అని అనుకుంటే దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా భగవంతుడు ప్రొవైడ్ చేస్తారనమాట. కావాల్సినవన్నీ ఇస్తారు. అంటే మనకి ఆ దేవత మీద ఎవరైతే దేవతలకు పూజ చేయాలనుకుంటున్నారో ఆ దేవతల పట్ల శ్రద్ధ ఎలా పెంచుకోవాలి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా భగవంతుడు మనకి ఇస్తారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఏంటి అంటే భగవంతుడు మనకి ఇంకొక అధ్యాయంలో అంటే 18వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పారు అక్కడ శ్లోకంలో. ఈ శ్లోకంలో ఏమంటున్నారు? భగవంతుడు వేరే దేవతల్ని పూజ చేసినా దానికి కావాల్సినవి కూడా నేను ఇస్తాను అని చెప్తున్నారు. అంటే ఏంటి? భగవంతుడు ఇక్కడ దేవతల్ని ఆరాధించండి, దేవతల్ని పూజించండి అని చెప్పేసి భగవంతుడు ఏమైనా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారా అంటే కాదు. ఇంకొక శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తారండి? మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. మీరు నన్ను మర్చిపోవాలనుకుంటే మర్చిపోయే జ్ఞానాన్ని భగవంతుడే ఇస్తారు. ఒకవేళ మనం భగవంతుడికి గుర్తు చేసుకోవాలి, స్మరణకు తెచ్చుకోవాలి అని అన్నా అది కూడా భగవంతుడే ఇస్తారు. భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలన్నా అది కూడా భగవంతుడే. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి శ్లోకాలన్నీ చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే మనకి ఎలాగ కావాలో భగవంతుడు అలా ఇస్తారు అని చెప్తున్నారనమాట. అది మెయిన్ అక్కడ. మనం ఆ సర్వధర్మాన్ని ఫాలో అవ్వాలి అని అనుకుంటే మాం ఏకం శరణం వ్రజ అని చెప్తున్నారు కదా. ఓన్లీ భగవంతుడిని మాత్రమే పట్టుకోవాలి. పట్టుకుంటే భగవంతుడు ఏం చేస్తారండి? అన్ని పాపాలని కూడా మా శుచః అని చెప్తున్నారు. అన్ని పాపాలని కూడా నేను రిమూవ్ చేసి మిమ్మల్ని ప్యూరిఫై చేసి నా ధామానికి నేను ఇంకొక శ్లోకంలో ఏం చెప్తున్నారు? యాంతి దేవ వ్రతాదేవ అన్న. ఎవరైనా దేవతల్ని ఆరాధిస్తే దేవతల లోకాలకి వెళ్తారు. తర్వాత ఎవరైనా పితృదేవతలకు ఆరాధిస్తే వాళ్ళ పితృలోకాలకి వెళ్తారు. లేకపోతే గోస్ట్స్ ని అంటే రాక్షసుల్ని అలాంటి స్పిరిట్స్ ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు అలాంటి లోకాలకి వెళ్తారు. ఎవరైతే నన్ను ఆరాధిస్తారో అంటే భగవంతుడిని, కృష్ణుడిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు కృష్ణ లోకానికి వెళ్తారని ఇంకొక శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు.
అంటే ఇక్కడ భగవంతుడు మనకు అన్ని ఆప్షన్స్ ఇస్తున్నారనమాట. ఇచ్చి మీకు ఎలా కావాలంటే అలా ఉండండి. మొత్తం అంతా జ్ఞానం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మనకి బఫేకిలో బఫేకెళ్ళామనుకోండి. బఫేలో జనరల్‌గా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. కొంతమందికి స్వీట్ ఇష్టం ఉండొచ్చు. కొంతమందికి హాట్ ఇష్టం ఉండొచ్చు. కొంతమందికేమో అలా కాదు నేను అన్నీ ట్రై చేస్తానని అన్ని ప్లేట్‌లో పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. భగవంతుడు కూడా అంతే మనకు అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏది బెస్ట్ అని కూడా చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనకి కొన్ని సలాడ్స్, ఫ్రూట్స్ తర్వాత గ్రీన్ వెజిటబుల్స్ ఇవన్నీ మంచివి అని మనం చాలా సార్లు బుక్స్‌లో కూడా తెలుసుకున్నాం. అవన్నీ బఫేలో ఉన్నాయి. అవి తీసుకోవాలా? లేకపోతే ఇప్పుడు చిప్స్ అలాంటి ఫ్రైడ్ ఐటెమ్స్ మంచివి కాదు అని చెప్తారు. అవి చేసుకోవాలా? అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందనమాట. మనకి నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకోవడానికే గదండీ బఫే సిస్టమ్ పెడతారు జనరల్‌గా భోజనాల్లో. అలాగే ఏంటంటే మనకి భగవంతుడు కూడా ఏంటంటే అన్ని వెరైటీస్ చూపిచ్చారనమాట భగవద్గీత మొత్తంలో. ఏది ప్రతిదానికి ఏం చేస్తే ఏం జరుగుతుంది? ఏది చెయ్యాలి? ఏది చేయకూడదు? అలా మొత్తం మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనల్‌గా డెసిషన్ మేకర్స్ మనకి వదిలేసారనమాట. అదేంటి భగవంతుడికి అన్నీ తెలుసు కదా! అంటే ఏది మంచి, ఏది చెడు అన్నీ చెప్తున్నారు కదా! మరి మనకి భగవంతుడు సుప్రీం కంట్రోలర్ అని అందరూ చెప్తున్నారు. బ్రహ్మదేవుడు చెప్పారు. తర్వాత అన్నిటికంటే టాప్ మోస్ట్ ఆహ్, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం అని చెప్పేసి మనకి శివుడు చెప్పారు. తర్వాత ఈశ్వర సర్వ తర్వాత ఇవన్నీ రకాలుగా కూడా మనకి డెమిగాడ్స్ కూడా చాలా మంది దేవతలు కూడా కృష్ణుడిని ఆరాధిస్తేనే అది బెస్ట్ అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు భగవంతుడు ఎందుకు మనకిన్ని ఆప్షన్స్ ఎందుకివ్వాలి? మీరు నన్ను మాత్రమే శరణాగతి పొందండి. మీకంతా మంచి జరుగుతుంది అని ఒక్క దానిలో మొత్తం చెప్పేయొచ్చు కదా! ఎందుకు ఈ దేవతను ఈ దేవతల పూజిస్తే ఇక్కడికెళ్తారు. ఇవన్నీ ఎందుకు మనకిస్తున్నారు? ఎందుకంటే మనందరికీ కూడా ఎలాగైతే బఫే సిస్టమ్‌లో ఫ్రీ విల్ అనేది మనకుందో మనకి నచ్చిన ఐటెమ్ సెలెక్ట్ చేసుకునే స్వతంత్రత అనేది మనకి ఎలా ఉంటుందో, అలాగే ఏంటంటే భౌతిక ప్రపంచంలో కూడా భగవంతుడు మనకి మనం అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. మనం మాత్రమే భగవంతుడి వైపు ఇలా తిరిగి చూడట్లేదు. కాకపోతే భగవంతుడు మనం ఎప్పుడు తిరిగి చూస్తామా అని ఆయన ఎప్పుడు అలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ రకంగా ఏంటంటే భగవంతుడు మనకి స్వతంత్రత అనేది ఇచ్చారన్నమాట. ఇచ్చి లేకపోతే అన్నీ భగవంతుడు కంట్రోల్ చేసి, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకైనా సరే నువ్విలాగే ఉండు అంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. కదండీ! ఒక్కొక్కసారి మనం కొంతమంది పిల్లలు పేరెంట్స్ చూపిచ్చే తల్లిదండ్రులు చూపిచ్చే ఏమంటారు? ఆ ప్రేమను కూడా తట్టుకోలేరనమాట. మా పేరెంట్స్ మమ్మల్ని టూ మచ్ చేస్తున్నారు. మాకిలా ఉండాలనుంది. వేరే రకంగా ఉండాలనుకుంటున్నాము. కానీ ఏంటో మనం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు పేరెంట్స్ కూడా. టూ మచ్ ఎఫెక్షన్ ఆహ్, అలా కట్టడి చేసేస్తున్నారు. అంటే అది పేరెంట్స్‌కది ప్రేమలా అనిపిచ్చొచ్చు. కానీ పిల్లలకది ప్రేమ కాదనమాట. అలా ఏంటంటే భగవంతుడు కూడా మనల్ని ఆ సిట్యుయేషన్‌లో ఉంచడం లేదు. మనకి ఫ్రీగా అన్నీ స్వతంత్రత ఇచ్చేసారనమాట. మీకు నచ్చినట్టు మీరుండండి. మీరు మంచి భర్తను పొందాలనుకుంటున్నారా? అయితే పార్వతీదేవిని పూజించండి. లేకపోతే బాగా చదువు కావాలనుకుంటున్నారా? అయితే సరస్వతి మాతను పూజించండి అని చెప్పేసి దేవతలందరూ ఎవరెవరు ఏం చేస్తారో ఆ జ్ఞానాన్ని కూడా మనకి ఈ శాస్త్రాల రూపంలో ఇచ్చారనమాట. మనం ఫైనల్‌గా డెసిషన్ మేకర్స్ మనమే. అయితే మనకి ఇప్పుడు కంప్లీట్‌గా మన ఫ్రీ విల్ మీదే డిపెండ్ అవుతుందా అంటే, భాగవతంలో ఒక దగ్గర వస్తుందనమాట. నాకు శ్లోక నంబర్ కరెక్ట్‌గా గుర్తులేదు. కానీ ఆ కంటెంట్ అక్కడ ఏమని ఉంటుందంటే, భగవంతుడు ఎప్పుడు మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ ఒక భక్తిలో మనం భక్తి చేయగా మనకి ఒక స్టేజ్ వచ్చేసరికి మనకనిపిస్తుందనమాట. నిజంగా నేను చేస్తున్నది భక్తేనా? ఎందుకు ఇంక అవసరమా మనకివన్నీ? ఈ బాధ్యతలు ఇవన్నీ మనకింక అవసరమా? పూర్తిగా భగవంతుడి భక్తిలో ఉంటే మంచిది గదా! అంటే భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్ డెవలప్ అయిన రోజు మనకి కొంచెం ఆ డిజైర్ స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా కంప్లీట్‌గా భగవంతుడి భక్తిలో ఉంటే బావుండేది గదా! అని. ఎప్పుడైతే అంటే ఏంటి అంతవరకు మనం భగవంతుడిని తిరిగి చూడటం లేదనమాట. ఎప్పుడైతే మనకు లాగేస్తారనమాట. భాగవతంలో అదే
మనం ఒక పక్క భౌతిక కోరికలు ఉంటాయి కొంచెం కొంచెంగా. కానీ ఏంటంటే భగవంతుడి వైపుకి ఇంకా సీరియస్ అవ్వాలి. ఇంకా సిన్సియర్‌గా నేను భగవంతుడిని ప్రార్థించాలి అని ఎప్పుడైతే మనకి అటువైపు మనం చూస్తామో, ఇంకేమవుతుందంటే భగవంతుడు వెంటనే మనల్ని లాగేస్తారనమాట. కంప్లీట్‌గా మనకి ఆ భౌతికపరమైన కోరికలన్నిటిని రిమూవ్ చేసేసి ఓన్లీ భక్తిలో పెడతారు. ఇదొకటి. ఇంకొకటేంటి అంటే ప్యూర్ డివోటీస్ విషయంలో, శుద్ధ భక్తుల విషయంలో జరిగేదనమాట. శుద్ధ భక్తుల విషయంలో అయితే ఆయన కంప్లీట్‌గా వాళ్ళకింక నాకు లై ఎ నా లైఫ్ ఇలాగుండాలి అని డిజైన్ చేసుకోరు. నువ్వేది చేస్తే అదే నాకు కరెక్ట్ అంతే. నువ్వు ఇప్పుడు చూడండి మనం కొంతమంది భక్తుల గురించి మనం గోస్వాముల గురించి, వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కదండీ! వాళ్ళెలా ఉంటారు? వాళ్ళ భక్తి ఎ తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు. ఏది దొరికితే అది తింటాము. దొరక్కపోతే అలా ఉంటారంతే. భక్తి మాత్రం వదలరు. మనం ఇంకా ఆ స్టేజ్‌కి వెళ్ళలేదు కదండీ! ఒకరోజు మనం ఒక ఏకాదశి మనం నిర్జలు చేయాలి అనంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు రాత్రి వరకు బానే ఉన్నా ఇంక రాత్రయ్యేసరికి నిద్ర పట్టక ఎప్పుడు పొద్దున్నవుతుందా? ఎప్పుడు ఉదయం అవుతుందా? ఉదయం అవ్వగానే మనం ఏదైనా తినేద్దాము అన్న ఆలోచనతో ఉంటామనమాట. అలాంటిది రోజుల తరబడి అప్పట్లో గోస్వాములు వాళ్ళందరూ ఉండిపోయేవాళ్ళనమాట. ఆహారం అవేం లేకుండా. స సరైన ఫెసిలిటీస్ కూడా అక్కర్లేదు. ఒక చెట్టు కిందైనా ఉండిపోయేవాళ్ళు. అంత నిష్టగా, అంత భక్తితో ఉండేవాళ్ళనమాట భగవంతుడి పట్ల. అంటే అంత ఈజీగా వాళ్ళు ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి నేను భక్తి అనేది ఎంత నేచురల్‌గా జరగాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక్కొక్కసారి మనకి ఎక్కడికైనా బయటికెక్కడికైనా ఎళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళే అలవాటు ఉందనుకోండి. సపోజ్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇంట్లో నుంచి బయటికెళ్ళేటప్పుడు ఆహ్, తాళం కోసం చూస్తాము. తాళం కోసం చూస్తాము. బండి తాళం కోసం చూస్తాము. స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాం, వచ్చేస్తాం అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది ఎప్పుడైనా పొరపాటున మీరు బయటికి వెళ్తున్నారు. కానీ వేరే వాళ్ళ బండి మీద వెళ్తున్నారు. లేకపోతే వేరే వాళ్ళ కార్‌లోనో అలా వెళ్తున్నారనుకోండి. అప్పుడేమవుతుందండి మనకి మనం నేచురల్‌గా ఏం చేస్తాము అది ఆ కీ ఇంట్లోనే వదిలేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోతామనమాట. కానీ మనం దిగిన దిగిన తర్వాత ఎప్పుడైతే మనం కిందకి దిగుతామో బండి నుంచి దిగిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు బండి స్టార్ట్ చేయాలి కదండీ! అప్పుడు మనకి వెంటనే ఏమొస్తుందంటే అక్కడ బండి దగ్గరికి రాగానే మన తాళాలు మనం వెతుక్కుంటూ ఉంటాం. కదండీ! ఎందుకు? మనకది అలవాటయిపోయిందనమాట. మనకది అలవాటయిపోయింది. బండి మీద వెళ్ళడము, రావడం ప్రతిసారి బండి అన్‌లాక్ చేయడము, మళ్ళీ లాక్ చేసుకోవడము, ఇవన్నీ మనకు అలవాటయిపోయాయి కాబట్టి, అది ఎలా ఉంటుందంటే నేచురల్‌గా జరిగిపోతూ ఉంటుందనమాట. ఆటోమేటిక్‌గా చెయ్యి మన బ్యాగ్‌లోకి వెళ్తుందనమాట. హ్యాండ్ బ్యాగ్‌లోకి. ఆ కీ ఉందా? లేదా? కీ ఓపెన్ చేయాలి కదా! అన్‌లాక్ చేయాలి కదా బండిని. ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే అది ఎంత నేచురల్‌గా జరిగిపోతుందండి. కొన్ని సార్లు మనం ఆలోచించను కూడా ఆలోచించం. జస్ట్ కీ తీస్తాము, పెట్టేస్తాము, ఆన్ చేసేస్తాం, వెళ్ళిపోతాం అనమాట. అలా ఆ భక్తి అనేది కూడా మనకు అంత నేచురల్‌గా జరిగిపోవాలనమాట. ఎప్పుడు హరినామం అనేది నేచురల్‌గా మన నోట్లో నుంచి వస్తూనే ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు కృష్ణుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అంటే మనకి పడుకున్నా, కూర్చున్నా, తింటున్నా ఏ పని చే ఏ పని చేస్తున్నా సరే మనకి భగవంతుడే గుర్తొస్తూ ఉంటాడు. రైట్. అలా ఈ భక్తనేది అంత నేచురల్‌గా జరగాలి. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారండి, దేవతల్ని పూజించాలి అనుకునే వాళ్ళు దేవతల్ని పూజించడానికి భగవంతుడు దానికి కూడా మనకు ఆ ఫ్రీ విల్ అనేది ఇచ్చేస్తాడనమాట. ఎప్పుడు మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడు. రైట్. ఆహ్, అయితే ఇంకా మనం కొన్ని భగవంతుడు మనకి ఆ ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. దాన్ని బట్టి మనం దాన్ని బేస్ చేసుకొని మనం ఆహ్, మనకు కావాల్సినట్టుగా మన జీవితాన్ని డిజైన్ చేసుకుంటున్నాము. తర్వాత మనకి భగవంతుడు ఎందుకు మన విషయాల్లో అడ్డు చెప్పరు, మనం చేసేదానికి అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఎందుకు చూడరు అంటే, మనకు ఆ స్వతంత్రత అనేది ఇచ్చారు. భగవంతుడు మనకిచ్చిన స్వతంత్రతని ఆయన గౌరవిస్తున్నారనమాట. అందుకే ఆయన మధ్యలోకి రారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే భగవంతుడికి మనం అంటే వల్లమాలిన ప్రేమ.
మనం అంటే చాలా దయ అన్నమాట. అందుకని భగవంతుడు ఎప్పుడు కూడా మన హృదయంలో ఇంకొక శ్లోకంలో వస్తుంది కదండీ! ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్ఠతి. భగవంతుడు ఎప్పుడు మన హృదయంలో ఉంటారు. ప్రతీదీ మనం చేసే యాక్టివిటీస్ అన్నిటికి కూడా ఆయన ఎవిడెన్స్ అన్నమాట. ఆయన ఒక విట్‌నెస్ లాగా అన్నమాట. సాక్ష్యంలాగా ఉంటారాయన. ఉండి మనకి ఎప్పుడు మనం ఆయన వైపు తిరిగి చూస్తామా, నాకు ఈ ఇండిపెండెన్స్ ఒద్దు కృష్ణ, నువ్వేది చేస్తే అదే నాకు కరెక్ట్. నేను నీ మీద డిపెండ్ అయ్యే ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ స్వతంత్రత అనేది వద్దు. నేను నీ మీద ఆధారపడాలనుకుంటున్నాను. నువ్వేది చేస్తే నాకదే కరెక్ట్ అని ఎప్పుడైతే మనం వస్తామో అనే దానికి భగవంతుడు ఎప్పుడూ చూస్తూ ఉంటారనమాట. తర్వాత ఇంకా అయితే భగవంతుడు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చారు కదా! అలా అయితే మనం ఏది చేసినా భగవంతుడికి ఓకేనా అంటే ఇప్పుడు సపోజ్ ఒక జాలరి ఉన్నాడనుకోండి. జాలరి ఏం చేస్తాడండి? ఆహ్, ఆ చేపలు పట్టేవాడు వలని నదిలో వేసి చేపలు పడే చేపల్ని పడుతూ ఉంటాడు గదా! ఒకవేళ ఆ పనికి భగవంతుడు అలాంటి పనులకి భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారా అనంటే, అక్కడ అంటే ఇప్పుడు మనకి భగవంతుడు కొన్ని సార్లు మనం ఎన్ని సార్లు నాకిది కావాలి అని అడిగినా భగవంతుడు ఇవ్వరనమాట. ఎందుకు భగవంతుడు ఇవ్వరు అనంటే, అది మనల్ని కర్మబంధనాల్లో చిక్కుకునేటట్టు చేస్తుందనమాట. ఇక్కడ జాలరి పని కూడా అంతే. ఆ చేపల్ని వేటాడి వాటిని చంపి, తిని అలా చేయడం వల్ల అతను చాలా కర్మలో అతను బంధింపబడతాడు కాబట్టి అతనికి దొరకవనమాట. కాకపోతే ఏంటంటే అతను తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు దానికోసం. అంటే దాని అర్థం ఏంటి? అజ్ఞానం. తెలియదు. అవన్నీ చేయడం వల్ల ఎంత కర్మ బంధనాల్లో చిక్కుకొని ఎంత బాధపడతామో అనేది తెలియదు కాబట్టి జాలరి ఏం చేస్తాడంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి తను అనుకున్నది తీసుకుంటాడనమాట. మనకి కూడా అంతే. మనకు కూడా చాలా వరకు మనకి కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాల్లో మనకి ఎలాంటి మంచి రిజల్ట్ అయితే రాదు. కానీ ట్రై చేస్తూనే ఉంటాం. సరే అయితే భగవంతుడు ఇంకా సరే నీ కర్మ తీసుకో తర్వాత అఘోరించన్నట్టు అనుభవించు అనేసి వదిలేస్తారనమాట. ఇంకా ఆ తర్వాత కాన్సీక్వెన్సెస్ ఉంటాయి కదండీ! అవి మనం బేర్ చేసుకోలేమనమాట. మళ్ళీ వెళ్తాము కృష్ణ అయ్యో! ఏంటి ఇలా అయిపోయింది. నువ్వు అన్ని సార్లు నువ్వివ్వలేదు అంటే దానర్థం ఇది నాకు మంచిది కాదని అర్థమా? అప్పుడు మనకర్థమవుతుంది. కానీ అప్పటికే మనకి కర్మ అక్యుములేట్ అయిపోతుంది. చాలా సఫరింగ్స్ ఒస్తాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి మన కోరికలే మనకు ప్రాబ్లమ్స్‌కి కారణం అన్నమాట. మనం ఎంత అందుకే అంటారు కొన్నిసార్లు ఆ ఉగ్రకర్మలవి చెయ్యకూడదనమాట. ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తే మనకి దానివల్ల మంచి రిజల్ట్ ఒస్తుంది. కొంతమంది ఏంటంటే ఆఫీస్‌లో వాటిలో చూసేటప్పుడు కొంతమంది 14 గంటలు, 18 గంటలు అలా కష్టపడి కంటిన్యూయస్‌గా 2 రోజులు, 3 రోజులు నిద్రపోకుండా ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్‌లో వాళ్ళండి. ఎంత కష్టపడుతూ ఉంటారు. దేనికండి అంత కష్టం? ఒక 25, 26 సంవత్సరాలొచ్చేసరికి వాళ్ళకింక హార్ట్ అటాక్‌లు, తర్వాత నిద్ర పట్టకపోవడాలు, నడుము నొప్పి, మెడ నొప్పి అన్ని రకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. 27, 25, 26 ఇయర్స్ 25 వచ్చేసరికి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. షుగరు, బీపీలు అవసరమా? అవన్నీ ఉగ్రకర్మలంటారనమాట. అంటే భగవంతుడికి మన బాడీని మెయింటైన్ చేసుకోవడానికి, తర్వాత మన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడానికి మనకెంత కావాలో అంతవరకు చేయాలనమాట. అయితే ఎవరైతే ఈ, ఈ కృష్ణ భక్తి మార్గంలో ఉంటారో, వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ బాగా తెలుస్తాయన్నమాట. ఓకే. ఇదంతా అన్నెసెసరీ. ఇప్పుడు మనం 10 తరాలకి అవసరమైనంత సంపాదించాల్సిన అవసరం ఏముందండి? మనకి మనం సంపాదించుకొని మన పిల్లలకి ఇది మంచి, ఇది చెడు అని మనం చెప్పగలిగిన రోజు, మనం వాళ్ళకి కూడా సంపాదించేసి, వాళ్ళ పిల్లలకు కూడా సంపాదించేసి, మనం ఎన్నో రోగాలు తెచ్చుకొని, మనం సంపాదించింది మనం తినలేని పరిస్థితిలో ఉండేటప్పుడు, ఎందుకు అంత సంపాదించుకోవాలి? అది మనకి కృష్ణ చైతన్య అంటే బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎవరైతే ఈ భక్తి మార్గంలో సీరియస్‌గా ఉన్నారో వాళ్ళకి డెఫినిట్‌గా ఈ విషయాలన్నీ అర్థమవుతాయన్నమాట. చాలా సింపుల్ విషయాలు. అదే ఎవరైతే దేవతల్ని పూజ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరన్నమాట. ఇంకా అన్ని విషయాల్లో కూడా చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటారన్నమాట. బాగా చదివేయాలి. అంటే ఇంక భక్తి అనేది వద్దు. భగవంతుడనేది వద్దు. మన లైఫ్‌లో మనం ఎందుకు సఫర్ అవుతున్నామో తెలీదు. లైఫ్‌కి పర్పస్ అంటే జంతువుల్లాగా బతికేయడమే. జంతువులు ఏ 4 అయితే చేస్తాయో అవే చేసుకుంటూ ఇంకా కొంచెం నాగరికంగా చేస్తూ ఉంటాం అంతే. ఆహ్, అలా అలా బతికేస్తూ ఉంటారనమాట. అంతేగాని లైఫ్‌కి పర్పస్ ఏంటి? ఎందుకు మనిషి పుడుతున్నాడు? ఎందుకు చచ్చిపోతున్నాడు? ఈ చావు పుట్టుకల మధ్యలో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు? కొంతమంది లైఫ్ బావుంది.
కొంతమంది లైఫ్ ఎందుకు ఇంత దిగజారిపోయి బతుకుతున్నారు జనాలు అని ఎలాంటి ఆలోచన ఉండదనమాట. ఆ ఆలోచన శక్తి మనకి లేనప్పుడు మనకి జంతువులకి ఇంక తేడా ఏముందండి? వాటికి ఆలోచన ఉండదు. ఈరోజు ఇంకా జంతువులు మనకంటే బెటరేమో. ఎందుకంటే మనకి స్వార్థం అని పెంచుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మనం సంతోషంగా బతకాలి అనే ఆలోచనతో ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటామనమాట. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, అసలు ఆలోచన కూడా లేకుండా కొన్ని ఇలా ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటామనమాట. అయితే ఇంకా ఎంత ఈ దేవతల్ని పూజ చేసే వాళ్ళకి అంటే చాలా తక్కువ మందుంటారనమాట. ఈ దేవతల్ని పూజ చేసేటప్పుడు కూడా సిన్సియర్‌గా చేయాలి. ఎలాంటిది ఎటువంటి రిజల్ట్ ఆశించకుండా దేవతలకి పూజ చేస్తే తప్పు లేదండి. ఏదో ఒక రోజు వాళ్ళందరూ కూడా భగవంతుడికి వాళ్ళు కూడా భక్తులే కాబట్టి ఏదో ఒక రోజు కృష్ణ భక్తిలోకి మనల్ని పంపిస్తారనమాట. చాలా మంది డివోటీస్ అలా వచ్చిన వాళ్ళున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిన్సియారిటీ దేవతల్ని పూజ చేసినప్పుడు ఆ సిన్సియారిటీ లేకుండా జస్ట్ అవసరం కోసం పూజలు చేశారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అవసరం అయినన్నాళ్ళు చేస్తారు. ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో వదిలేస్తారనమాట. అలా కాకుండా అలా కాకుండా మనకి అర్థం చేసుకోవాలనమాట. ఎందుకు చేస్తున్నాము? ఇది ఎంతవరకు ఇప్పుడు దేవతలు కూడా టెంపరరీయే. వాళ్ళకి కొంచెం లైఫ్ స్పాన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇచ్చేది మనకి ఎంతవరకు కరెక్ట్? శాస్త్రాల్ని అధ్యయనం చేయాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు భగవంతుడిని ఏమైనా అడగాలనమాట. ఒకప్పుడు ఒక లేడీ ఉందనమాట. ఆవిడ చాలా కర్రల మోపు నెత్తి మీద పెట్టుకొని, తల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే, ఆవిడ అలా నడుస్తూ ఉండగా ముసలావిడనమాట. నడుస్తూ ఉండగా ఒకసారి అనుకోకుండా తల మీద నుంచి ఆ కట్టెల మోపు కిందకి జారిపోతుంది. అయ్యో దేవుడా! నన్ను ఎలా అయినా నాకు కొంచెం సాయం చెయ్యి అని మనసులో అనుకోగానే, ఆవిడ దగ్గరికి దేవుడు ప్రత్యక్షమవుతాడనమాట. భగవంతుడు. ప్రత్యక్షమై ఏం కావాలి? ఏమైంది? ఏంటి చెప్పు అనంటే నిజంగా ఎవరైతే తెలివిగా ఉంటారో సత్వగుణంలో ఉండేవాళ్ళు ఏమడుగుతారండి భగవంతుడిని చూడగానే ధ్రువుడికి కూడా స్టార్టింగ్ అంతా చాలా మెటీరియలిస్టిక్ కోరికలున్నాయి. బ్రహ్మదేవుడి కంటే నాకు పెద్ద రాజ్యం కావాలి. నేను అంతకంటే పెద్ద రాజునవ్వాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఎప్పుడైతే భగవంతుడిని చూస్తాడో అన్నీ మర్చిపోతాడనమాట. తన భౌతిక కోరికలన్నీ మర్చిపోయి ఇంక నాకు ఇంకేం కావాలి? చాలు నాకింకా. అయిపోయింది. నిన్ను చూసాను నేను సాటిస్ఫై. నాకు తృప్తి కలిగింది. ఇంక చాలు నాకింకేం వద్దు అని అంటాడు ధ్రువుడు. కానీ ఇక్కడ ఈవిడ ఏమడుగుతుందంటే కట్టెల మోపు జారిపోయింది కదా! తీసుకొనొచ్చి మళ్ళీ నా తల మీద పెట్టు అని అడిగింది. ఎంత మూర్ఖంగా ఉన్నారో చూడండి. అంటే ఇప్పుడు ఆహ్, మనం భగవద్గీత ఇంకొక శ్లోకంలో గూడా చూసాం. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు విష్ణువుని ఆరాధిస్తారు. తర్వాత ఎవరైతే రజోగుణంలో ఉంటారో దేవీ దేవతలను ఆరాధిస్తారు. తమో గుణంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారండి? రాక్షసుల్ని, స్పిరిట్స్‌ని, ఘోస్ట్‌లని ఆటిల్ని ఆరాధిస్తారు అని ఉంటుంది కదండీ! అలా ఏంటంటే ఇక్కడ ఎంత మూర్ఖంగా ఉందో సాక్షాత్తు భగవంతుడే వచ్చినప్పుడు ఏమడగాలండి? ఇంకా బెటర్‌గా ఉన్నది అడగాలి. కదా! ఇంకొకసారి మనం ఇంకొక స్టోరీ కూడా ఉంది. దానిలో ఏంటంటే ఒకసారి ఒకతను ఉంటాడనమాట. అతను కట్టెలు కొట్టుకొని కట్టెలు అమ్ముకొని బతుకుతూ ఉంటాడు. అతని ఎన్నో సంవత్సరాలు అదే జీవితం అన్నమాట. అదే జీవితం కాకపోతే పెద్దగా మార్పేం ఉండదు. ఒకసారి ఏమవుతుందంటే రాజ్యానికి రాజు అటువైపు వెళ్తూ ఉంటాడు. చూస్తాడన్నమాట ఇతన్ని. అయ్యో! ఇతని పరిస్థితేంటి ఇంత బాలేదు పాపం అనుకుంటాడు. ఏదో కొంచెం సాయం చేస్తాడు వెళ్ళిపోతాడన్నమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ రాజు అదే కట్టెలు అతన్ని చూస్తాడు. చూసిన తర్వాత అయ్యో! ఇతని పరిస్థితి ఏం బాలేదు. ఏదైనా కొంచెం సాయం చేద్దాము అని అనుకుని అతని దగ్గరికి వెళ్లి అడుగుతాడన్నమాట. సరే నువ్వు ఒక పని చెయ్యి. ఆహ్, నీకు కొన్ని నీకు కొన్ని ఏమంటారు గంధం మొక్కలుంటాయి గదా! అవి ఇస్తాను. నువ్వు అవన్నీ నాటుకో. హ్యాపీగా ఉండు అని చెప్తారనమాట. అతనేం చేస్తాడంటే ఇంకా సరే అని చెప్పేసి రాజు ఒక మంచి ప్లేస్ ఇస్తాడు. ఆ ప్లేస్‌లో మొత్తం అంతా ఈ గంధపు చెక్కలు ఉన్న గంధపు మొక్కలు అవన్నీ చెట్లుంటాయన్నమాట. గంధపు చెట్లు. అలాంటి ఒక ప్లేస్‌ని ఇతనికి ఇస్తాడన్నమాట రాజు కట్టెలతనికి. సరే కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ రాజుకి గుర్తొస్తాడన్నమాట. ఈ కట్టెలాయన ఎలా ఉన్నాడో ఏంటో గంధపు చెక్కలిచ్చాను కదా! మేబీ ఇప్పుడు
సంతోషంగా ఉండుంటాడులే అని అనుకుని మళ్ళీ వస్తారు రాజు. వచ్చి చూసేసరికి ఆ కట్టెలతను అలాగే ఉంటాడనమాట. రాజుకి అర్థం కాదు. ఇదేంటి నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు అప్పుడు అలాగే ఉన్నావు? ఈ గంధపు చెక్కలిచ్చిన తర్వాత, ఈ చెట్లిచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉన్నావు అంటే, "ఆ! అలాగే ఉన్నాను" అని అంటాడనమాట అతను అమాయకంగా. అప్పుడు రాజు అడుగుతాడనమాట, "ఏం చేశావు నువ్వు ఆ కట్టెలని?" అనంటే, "ఏం చేశాను? కట్టెలన్నీ కొట్టేసి కొన్నేమో నేను నా పొయ్యిలోకి నేను పెట్టుకున్నాను గంధపు చెట్ల చెక్కల్ని. ఇంకొన్ని చెక్కలు ఏంటంటే బయట ఇచ్చేసాను. బయట అమ్మాను. కానీ నాకంతే డబ్బులొచ్చాయి." అంటే అతనికేంటి అక్కడ అవతల వాళ్ళు అతన్ని మోసం చేస్తున్నారా? లేకపోతే లేకపోతే గంధపు చెక్కలు పొయ్యిలో పెట్టుకోవడం ఏంటండి? అదొక తప్పు. రెండోదేంటి అంటే అతను వేరే వాళ్ళకి అమ్మినప్పుడు దాని విలువ అతనికి తెలీదు. వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలామంది అతన్ని మోసం చేశారు. అందుకే అతనికి ఎవరు చెప్పను కూడా చెప్పలేదు. చక్కగా ఎందుకంటే రేటెంత అని అడుగుతారు. మామూలు కట్టెలు ఎంత రేటో ఈ కట్టెలు కూడా అంతే రేట్ అని చెప్పాడు. ఇంక ఎవరికవసరం అండి అందరూ చక్కగా తీసుకుంటారనమాట. అలా ఏంటంటే ఇతనికి వాటి వాల్యూ తెలియలేదు. మొత్తం ఆల్‌మోస్ట్ అంతా మొత్తం ఖాళీ చేసేసాడనమాట. ఆ ప్లేస్‌లో ఎన్ని చెట్లయితే ఉన్నాయో అన్ని చెట్లు క కట్ చేసి అమ్మేసుకున్నాడు. కానీ ఏమీ మార్పు లేదు. అదే జరుగుతుందనమాట. మనం దేవతల్ని పూజ చేయడం వల్ల మనం ఏ స్టేజ్‌లో అయితే ఉన్నామో అదే స్టేజ్‌లో ఉంటాము. కాకపోతే ఏంటంటే సిన్సియర్‌గా చేయాలి. సీరియస్‌గా చేయాలనమాట దేవతలకి వర్షిప్ చేసేటప్పుడు. అప్పుడేమవుతుందంటే వాళ్ళు మన సిన్సియారిటీని చూసి ఓకే. బాగా చేస్తున్నారు. ఎలా అయినా సరే భగవంతుడి దగ్గరికి, నా స్వామి దగ్గరికి నేను వీళ్ళని పంపించాలి అని వాళ్ళే మనల్ని పంపిస్తారు. అక్కడ కూడా మనం అవసరానికి దేవుడిని, దేవతల్ని అందరిని వాడుకుంటున్నాం అనుకోండి. అప్పుడేమవుతుంది మనలో ఎలాంటి మార్పు ఉండదనమాట. అన్ని శాస్త్రాలుంటాయి. మన చుట్టుపక్కల ఎంతోమంది భక్తులుంటారు. ఎన్నో ఇస్కాన్ సెంటర్‌లుంటాయి. కానీ మనలో మాత్రం ఎన్నో భాగవత ప్రవచనాలవి జరుగుతూ ఉంటాయి. కానీ మనలో మార్పయితే ఏమీ ఉండదనమాట. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారండి ఇంకొక శ్లోకంలో అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యోగక్షేమం వహామ్యహం. నేనే స్వయంగా వచ్చి మీ అందరి యోగక్షేమాలు చూస్తాను అని భగవంతుడు అష్యూరెన్స్ ఇస్తున్నారనమాట. అయితే ఇవన్నీ ఏవైతే భగవంతుడు భగవద్గీతలో చెప్పారో అవన్నీ మనకు మాత్రమే కాదనమాట. ప్రతీదీ కూడా ఈవెన్ దేవతలకు కూడా అప్లికబులే. వాళ్ళకి కూడా ఈ భగవంతుడే శరణు వేడుకోవడానికి ఏదైనా అల్టిమేట్ సోర్స్ ఏదైనా ఉంది అంటే దేవతలకు కూడా భగవంతుడే. అలాంటిది మనకి అంటే భగవంతుడు ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా అయితే దేవతలందరూ కూడా మామూలు మినిస్టర్స్ లాగనమాట. మనం ప్రధాన మంత్రి దగ్గరికి వెళ్ళాలి కానీ మామూలు మినిస్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఆ! అంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. వీళ్ళ దగ్గరికెళ్ళి మామూలు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళేదో మనకి భగవంతుడికి సంబంధించిన రికమెండేషన్ లెటర్ ఏదో ఇచ్చి, అది ప్రైమ్ మినిస్టర్‌కి సంబంధించిన రికమెండేషన్ లెటర్ ఏదో ఇచ్చి, అది పట్టుకొని మనం అక్కడికి వెళ్లి ఎన్ని జన్మలు పడతాయండి ప్రాసెస్ అంతా జరగడానికి. దానికి బదులు భగవంతుడు ఏం చెప్తున్నారంటే, డైరెక్ట్‌గా నా దగ్గరికి రండి. అప్పుడు డైరెక్ట్‌గా నా లోకానికి మీరొచ్చేయొచ్చు. తర్వాత ఎప్పుడైతే మనం భగవద్ధామానికి చేరుకుంటామో, భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అక్కడికొచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్లరు. అంటే మళ్ళీ మనకి పునరపి జననం, పునరపి మరణం అనేది జరగదనమాట. అక్కడితో మనకి మన సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనేది అక్కడితో కట్ అయిపోతుంది అని చెప్తున్నారు. అయితే ఈ ఇంకా దేవీ దేవతల దగ్గరికి వెళ్ళే వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది అంటే దానికి ప్రభుపాదుల వారు ఒకసారి ఆయన లెక్చర్‌లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. అదేంటంటే ఒకసారి ఒక దుర్గాదేవి భక్తుడు ఉన్నాడు. అతను అతనికేదో అవసరం ఉందనమాట. భౌతికపరమైన కోరిక. ఏదో పిల్లలు బాగా ఆహ్, జబ్బు చేస్తే దాని నుంచి రికవర్ అవ్వడమో లేకపోతే ఏదో పిల్లలు బాగా చదువుకోవాలనో, బాగా సెటిల్ అవ్వాలనో ఏదో కోరతాడనమాట దుర్గాదేవి దగ్గర. ఆహ్, దుర్గమ్మ ఓకే. నీకు సరే అయితే నేను ఇచ్చేస్తానని చెప్పేసి ఆవిడ ఆ కోరిక తీర్చేస్తుంది. అతని కోరిక తీరిపోతుందనమాట. అయితే మరి నువ్వు నాకేమిస్తావు అని అడుగుతుందనమాట. జనరల్‌గా ఇప్పుడు దేవతల దగ్గరికి మనం ఏదైనా గుడికెళ్ళినప్పుడు భగవంతుడికి ఏదో ఒకటి ఇస్తాం కదండీ! అలా దుర్గాదేవికి ఈ మొక్కుకున్నాడు కాబట్టి అతనేం చెప్తాడంటే, "నువ్వు నాకీ ప్రాబ్లమ్ సాల్వ్ చెయి. నేనేమో నీకు ఒక గొర్రెని నీకు సాక్రిఫైస్ చేస్తాను. చారిటీగా ఇస్తాను. దానం కాదు.
బలిస్తాను అని చెప్తాడనమాట. సరే అనేసి ఇంకా సరే దుర్గామాత కూడా యాక్సెప్టెడ్. ఇద్దరికీ ఓకే అయిపోయింది. నెక్స్ట్ అతని కోరిక తీరిపోయిందనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత దుర్గమ్మ అతనికి కల్లోకొచ్చి, "నువ్వు నాకు నీ కోరిక తీరిస్తే నాకేమో ఆహ్, గోట్ మేక మేకని బలిస్తానన్నావు కదా! ఏమి ఇంకా ఇవ్వలేదు ఇవ్వు" అని అడుగుతుందనమాట. అయ్యో! ఇప్పుడు మేకలన్నీ బాగా రేట్లు పెరిగిపోయాయి. నేను మేకని ఇవ్వలేను. ఒక పని చేస్తాను. నేను కోడిని బలిస్తాను అని చెప్తాడనమాట. సరే, సరే అని చెప్పి దుర్గమ్మ వెళ్ళిపోతుంది. అతను మళ్ళీ కొన్ని రోజులు పోయిన దుర్గమ్మ మళ్ళీ అతనికి కనిపిస్తుందనమాట. కనిపించి అడుగుతుంది. "ఏది నాకు గొర్రె అన్నావు. నీ కోరిక తీర్చాలన్నావు అయిపోయింది. దానికేమో గోట్‌ని అదే మేకని బలిస్తానన్నావు. మేక లేదు. రేట్ పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు కోడన్నావు. కోడినైనా పోనీ బలివ్వు ఇప్పటికైనా" అనంటే, "లేదు లేదు కోళ్ళు కూడా రేట్లు పెరిగిపోయాయి. ఒక పని చేస్తాను. ఈ రూమ్‌లో చాలా ఫ్లైస్ ఉంటాయి కదండీ! ఈగలు. ఈగలు అవి ఉన్నాయి కదా! వాటిని నేను నీకు బలిచ్చేస్తాను. అవన్నిటిని నీకు సమర్పిస్తాను" అని చెప్తాడనమాట. అలా ఏంటంటే ఆహ్, ఆవిడేం చేసుకుంటుందండి ఈగల్ని, దోమల్ని. ఆ! అసలు అయితే ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తారంటే, ఇంక ప్రభుపాద ఇది చెప్తూ పక పక పకమని నవ్వుతారనమాట. ఎవరైతే ఈ హ్మ్, డెమిగాడ్స్‌కి అంటే దేవతల్ని పూజించే వాళ్ళుంటారో, వాళ్ళ మైండ్‌సెట్ ఇలా ఉంటుందంట. అంటే ఆహ్, భగవంతుడితో బిజినెస్ దుర్గమ్మతో అతను బిజినెస్ చేస్తున్నాడనమాట. ఇది ఫస్ట్ ఒకటేదో చెప్పాడు. తర్వాత కాంప్రమైజ్ అయిపోతున్నాడు. కాంప్రమైజ్ లాస్ట్‌కి ఈగల్ని, దోమల్ని ఇస్తానంటున్నాడనమాట. అంటే వాళ్ళలో సిన్సియారిటీ లేదు. అవసరానికి భగవంతుడిని వాడుకోవాలి అనే నీచమైన బుద్ధి. అలా ఉండకూడదండి. అంటే అవసరం ఉండేటప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు పిల్లలకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గరికే కదండీ వెళ్తారు. ఇంకెక్కడికి వెళ్ళగలరు? అలాగే ఏంటంటే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళింటికి అంకిల్స్‌కి, ఆంటీస్‌ని లేకపోతే అత్తని, మామని లేకపోతే ఇంకా పిన్ని, బాబాయ్ వీళ్ళందరిని అడిగే బదులు మన అమ్మా నాన్నల్ని అడిగితే సింపుల్. ఈజీగా మనకు కావాల్సింది వచ్చేస్తుంది. వాళ్ళు ఎప్పుడు మనకి అది అవసరమో అప్పుడిస్తారు. మనకి మంచి జరిగేటట్టు చూస్తారనమాట. అది భగవంతుడు చేస్తాడు. అది అర్థం చేసుకోవాలి. అందరి దగ్గరికి వెళ్లి అడిగిన బదులు, మనకు కావాల్సిన భౌతికపరమైన కోరికని మనం డైరెక్ట్‌గా కృష్ణ నాకిది కావాలి అని అడిగినప్పుడు మనకది కరెక్ట్ అయితే మనకు భగవంతుడు కూడా వెంటనే ఇచ్చేస్తారు. తర్వాత మనకి దాన్ని ఇచ్చిన దాన్ని మనం రైట్‌గా ఎలాగైతే కరెక్ట్‌గా దాన్ని వాడుకోవాలి మనకెలాంటి ప్రాబ్లము రాకుండా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు కృష్ణుడు ఏదిచ్చినా సరే అది మనకి మంచే జరుగుతుందండి. మనకు మంచి జరగకపోతే ఆయనివ్వడు. మనం విసిగిస్తే ఆయన ఇచ్చేస్తాడనమాట ఇంకా. ఆహ్, మనకది కావాలంటే కావాలి అని కొంతమంది అలా అడుగుతూనే ఉంటారు గదా! దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా మనమే బేర్ చేసుకోవాలి. ఇంకా ఆయన మధ్యలో ఇంకా ఇంటర్ఫియర్ అవ్వరనమాట. నెక్స్ట్ ఇంకా తర్వాత ఈ భక్తులు కూడా ఎంతో అయితే ఎందుకు దేవి దేవతల దగ్గరికి వెళ్లి మనకి ఇలాగా కావాల్సినవేవో తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఎందుకు మనకు అందరూ ఉన్నారు కదా! తప్పేంటి? భగవంతుడు ఆయన ఇది గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ క్లాస్‌లో పాయింట్ అండి. మహారాజ్ ఏం చెప్తారంటే ఇప్పుడు మన అంకుల్స్, ఆంటీస్, అత్తలు, మామ, పిన్ని, బాబాయిలు వాళ్ళు కూడా మన ఫ్యామిలీలో మెంబర్సే కదా! వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే తప్పే ఉంది. అని మనకి ఒక్కొక్కసారి డౌట్ రావచ్చు. ఇప్పుడు మన బాడీలో చాలా ఆర్గన్స్ ఉన్నాయి కదండీ! కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ మన ఆహారం తినేటప్పుడు నోటికే ఎందుకు పెడతామండి మనం? ఏ దోస, ఇడ్లీ చేసుకొని మనం మన బుగ్గలకి లేకపోతే మన కళ్ళకి, మన ముక్కుకి అలా పెట్టొచ్చు కదా! ఎందుకు మనం ఏదైనా ఫుడ్ ఐటెమ్ తీసుకొని నోట్లోకే ఎందుకు పెడతాం? ఎందుకంటే మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏమంటారు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉందన్నమాట. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. అర్థమైందా? అందుకని మనం తీసుకొనొచ్చి కంట్లో పెట్టుకున్నామనుకోండి, ఆ బాధ ఎవరు భరిస్తారండి? ఫుడ్ తీసుకొనొచ్చి మనం కంట్లో ఏ పచ్చడో తీసుకొనొచ్చి కంట్లో పెట్టుకున్నామనుకోండి తిను, తిను, తిను అని. ఏమవుతుంది? దానికి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనమే ఫేస్ చేయాల్సుంటుందనమాట. అలాగే ఏంటంటే కళ్ళు, నోరు ఒకటి కాదు. ముక్కు, నోరు ఒకటి కాదు. నోటికి మాత్రమే మనం ఫుడ్ సప్లై చేయాలి. వేరే భాగానికి సప్లై చేయడం వల్ల మనకు ప్రాబ్లమ్ వస్తుందనమాట. అలాగే ఏంటంటే భగవంతుడు కూడా ప్రతి దేవతకి ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ అప్పచెప్పి, ఆ డిపార్ట్‌మెంట్‌కి వాళ్ళు
చేశారనమాట. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళే చేస్తే బావుంటుంది. అంతేగాని మనం ఎవరి దగ్గరికైనా వెళ్లి అంతా ఒకటే అంటే ఎలా అవుతుంది? అన్ని అవయవాలు ఒకటి కాదు. అన్ని అవయవాలు చేసే పని ఒకటి కాదనమాట. ఆ రకంగా ఏంటంటే మనకి భగవంతుడితో అంటే అన్ని ఆర్గన్స్ చేసే పని ఒకటి ఎలా కాదో దేవీ దేవతల దగ్గరికి వెళ్లి మన కోరికల్ని తీర్చుకోవడము, భగవంతుడి దగ్గర మన కోరికల్ని తీర్చుకోవడం ఒకటి కాదనమాట. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే వాళ్ళు మన మంచి చెడ్డలనేది వాళ్ళు ఆలోచించరు. మనకి మంచా, చెడా కాదు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళు మనకిచ్చేస్తారనమాట. కృష్ణుడు అలా కాదు. కృష్ణ హ్యాపీనెస్ కంటే, కృష్ణుడి సంతోషం కంటే దాన్నివ్వడం వల్ల, ఆ కోరికని తీర్చడం వల్ల మనకి ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచిస్తాడనమాట. పేరెంట్స్ ఆలోచించినట్టు, తల్లిదండ్రులు పిల్లల కోసం ఆలోచించినట్టు కృష్ణుడు ఆలోచిస్తాడనమాట. హ్మ్. అయితే ఒక్కొక్కసారి మనకిలాగ అనిపించొచ్చు. భక్తి ఓవర్‌ఫ్లో అయిపోతున్నప్పుడు మనకిలా అనిపిస్తుందనమాట. అంటే అతి తెలివితేటలు అంటారు ఈటిలిని. అదేంటంటే ప్రతిసారి ఎందుకు కృష్ణని డిస్టర్బ్ చేయడము? ప్రతిసారి ప్రైమ్ మినిస్టర్ వరకు ఎందుకు వెళ్ళడం? మన పనులన్నీ చిన్న చిన్న మినిస్టర్స్‌తో కంప్లీట్ అయిపోతున్నాయనుకోండి. ఆ మినిస్టర్ దగ్గరికెళ్లి కంప్లీట్ చేసేయొచ్చు కదా! వీటిని అతి తెలివితేటలు అంటారనమాట. భగవంతుడు కృష్ణ ఏం చెప్తున్నారంటే ఆహ్ ఆ! భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి, "అమ్మ నాకిది కావాలి" లేకపోతే "నాన్న నాకిది కావాలి" అని అడిగినప్పుడు, అది కరెక్ట్ మంచిదనుకోండి. ఇప్పుడు మనకేదైనా బుక్ ఏదైనా కావాలనుకోండి. మనం స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు మన పేరెంట్స్ దగ్గరికి మనం వెళ్లి, "నాకు ఈ బుక్ కావాలి" అని అడిగితే వాళ్ళెంత సంతోషపడతారండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే, ఎలాగో ఒకలాగా ఆ బుక్ మనకి హెల్ప్‌ఫుల్, మనకి చదువుకోవడానికి లేకపోతే మన క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఆ బుక్ ఉపయోగపడుతుంది అంటే, పేరెంట్స్ దగ్గర డబ్బులు లేకపోయినా సరే, అప్పో ఏదో ఒకటి తల తాకట్టు పెట్టైనా సరే, మనకు కొనేసి మనం హ్యాపీగా ఉండాలి. మనం బాగుపడిపోవాలి అని ఆలోచిస్తారాళ్ళు. కదండీ! మనం అలాంటిది మనకి అవసరం వచ్చినప్పుడు ఆహ్, అదే రకంగా ఏంటంటే, కృష్ణుడు ఇక్కడ ఆ లెవెల్‌లో ఉన్నప్పటికీ కూడా ఆయనెప్పుడూ అబ్బా! ఏం పదే పదే వచ్చి నన్నడుగుతున్నారు ఇలాగా విసిగిస్తున్నారు అని ఎప్పుడూ అనుకోడనమాట. తల్లిదండ్రుల దగ్గర ఎలాగైతే డబ్బులు లేకపోయినా సరే, పిల్లలకి అవసరమైనప్పుడు అప్పులు చేసైనా సరే వాళ్ళని చదివించాలి, వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఏ రకంగా అయితే తల్లిదండ్రులు ఆలోచిస్తారో, కృష్ణుడు కూడా అంతేనండి. ఏదో ఒక రకంగా ఎప్పుడు డిస్టర్బెన్స్ అని అనుకోరనమాట. కృష్ణుడికేంటంటే అఫీషియల్ లవ్ కాదండి. అఫీషియల్ రిలేషన్‌షిప్ కాదు. ఒక యశోదామాతలాగా, గోపాలుడిలాగా, ఒక రాధారాణిలాగా, ఒక గోపికల్లాగా మనం కృష్ణుడిని ఇష్టపడాలనమాట. ఒక సుధాముడిలాగా, ఒక ప్రహ్లాదుడిలాగా మనం కృష్ణుడిని ఇష్టపడాలి. నేచురల్‌గా రావాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అంటే బండికి ఎగ్జాంపుల్. ఆ రకంగా ఏంటంటే నేచురల్‌గా స్పాంటేనియస్‌గా రావాలి. గా మార్నింగ్ లేవగానే మనం కృష్ణుడి గురించి ఆలోచించాలనమాట. ఒకవేళ మనం రోజు 4 గంటలకి లేచి రోజు 5:30 కల్లా మనం ఏదో ఒక కిచిడియో లేకపోతే ఏదైనా డ్రై ఫ్రూట్సో ఏదైనా ఆఫర్ చేస్తున్నాం అనుకోండి. ఒక రోజు లేట్ అయితే మనకి నేచురల్‌గా మన పిల్లలకి మనం ఇవ్వకలేకపోతే టైంకి పెట్టకపోతే మనకెంత బాధ ఉంటుందండి. అయ్యో! వాడికి గ్యాస్ ఫార్మ్ అయిపోయిందేమో నేనింకా టిఫిన్ ప్రిపేర్ చేసి ఇవ్వలేదు. గ్యాస్ ఫార్మ్ అవుతుందేమో అది తల్లికి ఎంత నేచురల్‌గా ఉంటదండి పిల్లల మీద ప్రేమ అనేది. కృష్ణుడి పట్ల అలా ఉండాలనమాట. ఆహ్, అప్పుడు మనకి భగవంతుడితో అలాంటి రిలేషన్‌షిప్ అంటే ఇష్టమనమాట. కృష్ణుడు ఎప్పుడు కూడా ఎందుకు నన్నిలా పదే పదే అడిగి విసిగించేస్తున్నారీళ్ళు. ఒక కోరిక తర్వాత ఒక కోరిక అలా ఎప్పుడు అనుకోరనమాట. కాకపోతే ఏంటంటే, మనం మెచ్యూరిటీ లెవెల్ పెరిగే కొద్దీ మనం కూడా ఏంటంటే ఏది అడగాలి, ఏది అడగకూడదు తర్వాత భగవంతుడితో మనం రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసుకోవాలి. ఆహ్, ఆహ్, స్పాంటేనియస్ లవ్‌ని డెవలప్ చేసుకోవాలి. భగవద్ధామానికి చేరుకోవాలి. ఇంకా కృష్ణుడికి ఏదిష్టమో అది చేయాలి. ఆయనకి నచ్చినట్టు నేను నడుచుకోవాలి. ఆ రకంగా మనం ఆ స్పాంటేనియస్ లవ్ అనేది డెవలప్ చేసుకోవాలన్నమాట. కృష్ణుడికి ఎంత దయ అనేది మనం ఎంతోమంది రాక్షసుల్ని కృష్ణుడిని చంపడానికొచ్చారు. భగవంతుడిని చంపడానికొచ్చినప్పుడు కూడా ఆయన చాలా వాళ్ళ మీద కూడా ఆయన ప్రేమ చూపిచ్చారు. అలాంటిది మన మీద చూపిచ్చకుండా ఎందుకుంటారండి? ఆ! మనకి మంచి ఎగ్జాంపుల్ ఎవరు అంటే పూతన ఎగ్జాంపుల్. మనం చాలా సార్లు చెప్పుకున్నామండి. అహోబకీయం స్తనకాలకూటం దానిలో ఏం చేసింది ఏం చేసిందండి పూతన భగవంతుడికి తన భగవంతుడికి పాలివ్వడానికి అంటే ఒక అమ్మలాగా బిడ్డని అమ్మ ఎలా ట్రీట్ చేస్తుందో ఆ రకంగా ఆవిడ ఉద్దేశ్యం అది కాదు చెప్పడానికొచ్చింది. కానీ ఆహ్,
తనకి పాలివ్వడం వల్ల కృష్ణుడు ఆవిడని ఒక ధాత్రి పొజిషన్‌లో పెట్టాడనమాట. అమ్మలాగా చూసుకున్నాడు. చూసుకొని ఆవిడకి మోక్షాన్ని ప్రసాదించాడనమాట. చూడండి భగవంతుడికి అంత దయ అనేది ఉంది. కాకపోతే ఒకటి మనం భగవంతుడు దయ చూపిస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఆహ్, ఆ బిజినెస్ మైండ్ సెట్‌తో ఉండకూడదనమాట. పర్వాలేదులే మనం ఏం చేస్తే అదే. కృష్ణుడు అన్నిటికి కూడా ఆయన బానే ఉంటారు. మనం ఏది చేస్తే అదే. ఆయన్ని బాగా వాడుకుందాము. అలాంటి మైండ్ సెట్‌తో ఉండకూడదండి. ఒకవేళ మనం అలా ఉన్నా సరే, కృష్ణుడికి ఎప్పుడైతే మనం భగవంతుడికి చక్కగా అన్నీ సేవలన్నీ భక్తియుత సేవ చేస్తామో, మనలో ఉన్న ఆ చెత్త ఆలోచనలు అవన్నీ కూడా పోతాయన్నమాట. భగవంతుడి ఆలోచనలన్నీ కూడా క్లియర్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంకా అయితే భగవంతుడు మన కోరికల్ని తీర్చినప్పుడు ఇది కూడా గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ క్లాస్‌లోనే విన్నానండి. భగవంతుడు, దేవీ దేవతలైతే మన కోరికలు మనకి వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు తీర్చేస్తారనమాట. కానీ కృష్ణుడేంటంటే మనకి మన కర్మ అన్ని లెక్కలు చూసుకుంటారనమాట. ఎంతవరకు మనకి ఆ కోరిక మంచిది, తర్వాత ఆ కోరిక తీర్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన ఆలోచనలు అవన్నీ మనకి భగవంతుడు హృదయ స్థానంలో ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఆయన భగవంతుడు హృదయ స్థానంలో ఉంటారు కాబట్టి, మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆ కోరిక తీర్చిన తర్వాత మన ఆలోచన విధానం ఏ రకంగా మారుతుంది? మనకది మంచా? చెడా? ఇన్ని చూసుకుంటారనమాట. తర్వాత మన కర్మానుసారం మనకి అది రావాలా? వద్దా? ఇవన్నీ చూసుకుంటారు. మనం శుద్ధ భక్తుల స్టేజ్‌లో ఉన్నామనుకోండి, మన కర్మానుసారం మనకది రాకూడదు అని ఉన్నా సరే, మనకి భగవంతుడు ఇచ్చేస్తారు. ఎందుకంటే, మనకి మన మీద ఆయనకి నమ్మకం ఉంటుందనమాట. ఓకే. ఇది తీర్చినా సరే, వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు. దీన్ని ఎంతవరకు వాడుకోవాలి, ఎంతవరకు భక్తిలో ముందుకు వెళ్ళడానికి దీన్ని వాడుకోవాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అని భగవంతుడు ఆలోచించి ఇచ్చేస్తారనమాట. అయితే ఒకసారి ఆహ్, దేవహూతి కపిలమునిని అడుగుతుందనమాట. ఏమనంటే ఇప్పుడు మనం ఇది భాగవతంలో విన్నాం కదండీ! ఎలాగా ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి ఎలాగ నేను బయటికి రావాలి అని అడుగుతుందనమాట. అయితే కపిలముని ఇక్కడ మంచి ఆన్సర్ చెప్తారు. భక్తుల సాంగత్యంలో ఉంటే అప్పుడు మనం భక్తిలో ముందుకు వెళ్తాము. అప్పుడు మనం ఈ జన్మ మృత్యువుల చక్రం నుంచి బయటపడొచ్చు అని చెప్తారనమాట. అయితే అక్కడ ఆహ్, ఈ దేవహూతి కూడా అయితే ఆహ్, ఆహ్, ఎప్పుడు దేవహూతి అదేంటి నా బిడ్డ నాకంటే చిన్నోడు. నేను అతని నుంచి నేనెలాగ ఈ క్వెషన్స్ అన్నీ తెలుసుకుంటాను. ఇవంతా అలాగ ఫీల్ అవ్వలేదనమాట. అంటే భక్తుల మనస్సు రైట్ కాన్షియస్‌నెస్‌తో వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళకి భగవంతుడు జన్మించడం అనేది జరుగుతుంది. భగవంతుడు వాళ్ళ నుంచే అవతరిస్తారనమాట. వాళ్ళని ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా వాడుకొని. ఇప్పుడు ఆహ్, ఎలాగా దేవహూతికి ముందే తెలిసింది కపిలమునిలాగా భగవంతుడు ఆవిడ గర్భంలో వస్తారు అనేది అంటే బ్రహ్మదేవుడు చెప్తారనమాట. కాబట్టి ఆవిడకి ముందు నుంచి కంప్లీట్ కాన్షియస్‌నెస్‌తో ఉంది. ఇప్పుడు దేవహూతి చాలా మంచి భక్తురాలు కాబట్టి, వాళ్ళకి భగవంతుడు అవతరించారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఓకే. కానీ మన పరిస్థితి ఏంటండి? భగవంతుడు మనకి కళ్ళెదురుగా వచ్చినా అంటే మనం భక్తి చేస్తున్నాం డెఫినిట్‌గా కాదనట్లేదు. కానీ మనం ప్రతిరోజు సెల్ఫ్ చెక్ చేసుకోవాలనమాట. నిజంగా మనం భక్తి చేస్తున్నామా? లేకపోతే చేస్తున్నాము అనే భ్రమలో ఉంటున్నామా? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే భక్తిలో ఉండి కూడా చాలా సార్లు మనం తెలియకుండానే చాలా తప్పులు చేసేస్తూ ఉంటాం. చేసిన తర్వాత రియలైజ్ అవుతాం అనమాట. అయ్యో! ఇది ఇలా చేయకుండా ఉండాల్సిందే. వేరే రకంగా ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. కొన్ని కొన్ని చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకోవాలి అనంటే, ఇప్పుడు మన లెవెల్‌లో వేరే డివోటీస్ ఉన్నారనుకోండి. వాళ్ళు సర్విస్ ఇచ్చారు. మన సీనియర్ డివోటీ సర్విస్ ఇచ్చారు. సర్విస్ అంటే ఏంటండి? భక్తియుత సేవ. డివోషనల్ సర్విస్ అంటే భక్తియుత సేవ. ఆ భక్తియుత సేవని మనం ఎవరి కోసం చేస్తున్నామండి? మన సీనియర్ డివోటీ కోసం చేస్తున్నామా? లేకపోతే మనతో ఈక్వలెంట్‌గా ఉండే డివోటీ కోసం చేస్తున్నామా? ఇద్దరి గురించి కాదు. మనం భక్తి అనేది భగవంతుడి గురించి చేస్తున్నాం. కానీ మనకి మెచ్యూరిటీ లేనప్పుడు మనం ఎలాగ ఆలోచిస్తున్నామంటే, ఈ మాతాజీ నాకంటే సీనియర్ కాబట్టి, ఈ మాతాజీ చెప్పిన సేవ నేను చేస్తాను.
అక్కడ వేరే మాతాజీ నాతో ఈక్వలెంట్. నాతో పాటే వచ్చింది ఆవిడ. నాకంటే ఇంకా 2, 3 రోజులు లేట్‌గా వచ్చింది భక్తిలోకి. ఆవిడ చెప్తే నేను చేయడం ఏంటి? అయినా ఆవిడ అలా ఎలా ఆలోచిస్తున్నారు? నాకు ఆవిడెందుకు సర్వీస్ ఇస్తున్నారు? అలా ఆలోచిస్తామనమాట. అది చూసారా? అది భక్తిలోనే ఉన్నారు. ఎన్నో ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లేదనమాట. అప్పుడు ఎలాగా ఆలోచిస్తారండి? హ్మ్. వీళ్ళు చెప్తే నేను చేస్తాను. వాళ్ళు చెప్తే నేను చెయ్యను అని అనుకుంటారనమాట. అది చాలా చాలా రాంగ్. అంటే అక్కడ భగవంతుడిని సెంటర్‌లో పెట్టట్లేదు. వాళ్ళ ఇగోని వాళ్ళకి వేరే డివోటీస్‌తో ఉండే రిలేషన్‌ని వాటిని మధ్యలో పెడుతున్నారనమాట. సెంటర్‌లో పెడుతున్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనొస్తాయి. అసలు ఇవన్నీ ఎంత సటిల్ స్టేట్‌లో ఉండేవండి. మనకసలు తెలియని కూడా తెలియవు. ఆహ్, ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను తప్పు చేస్తున్నాను అని కూడా మనకనిపించదు. ఇవన్నీ నేచురల్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మనం కొన్ని సార్లు మన తప్పులు కూడా మనం నేచురల్‌గా జరిపేస్తూ ఉంటాం కదా! అలాగే భక్తి కూడా భగవంతుడి పట్ల భక్తి కూడా అంతే నేచురల్‌గా జరగాలనమాట. నేచురల్‌గా జరిగినప్పుడు మనకి పూర్వం ఉన్న ఆ దేవతల పట్ల ఉన్న ఆ బాండేజ్ అనేది ఉంటది చూడండి. అవన్నీ క్లియర్ అయ్యి ఆ బాండేజ్ అటునుంచి పోయి భగవంతుడితో బాగా అటాచ్‌మెంట్ డెవలప్ అవుతుందనమాట. అయితే ఇప్పుడు మనం మనకి ఎన్నో ప్రాసెస్‌లు ఇచ్చారనమాట. ఈ మహాప్రభు మనకి హరినామ సంకీర్తన ఇచ్చారు. ఎంత రీసెంట్‌గా ఎవరి లెక్చర్‌లో విన్నానో గుర్తులేదు. కానీ చెప్తున్నారు. మనకి ఈ హరినామం అనేది ఈ కలియుగంలో చాలా చాలా ఇంపార్టెంట్. హరినామ సంకీర్తన. ఈ హరినామ సంకీర్తన చెయ్యకుండా మనం ఎన్ని సర్వీసులు చేసినా సరే, మనలో ఆ ప్యూరిటీ అనేది పెరగదనమాట. అయితే హరినామ సంకీర్తన అంటే నా ఉద్దేశ్యం చాంటింగ్ ప్లస్ కీర్తన రెండిటి గురించి చెప్తున్నాను. అయితే మనం ఈ హరినామ స్మరణ అనేది మనం చేయకపోతే, హరినామాన్ని మనం తీసుకోకపోతే, మనలో ఆ ప్యూరిటీ అనేది డెవలప్ అవ్వదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా మన ఆలోచన విధానం మారదు. భగవంతుడి పట్ల మనకున్న బాండేజ్ అనేది కూడా డెవలప్ అవ్వదనమాట. ఫైనల్‌గా మన గోల్ ఏంటండి? నేచురల్‌గా, స్పాంటేనియస్‌గా మనకి భగవంతుడి మీద ప్రేమ అనేది మనం చూపించగలగాలి. అది మన ఫైనల్ గోల్. తర్వాత మనం ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళినా మనం హ్యాపీగానే ఉంటాం. ఇక్కడే ఉన్నా హ్యాపీగా ఉంటాము. హెల్లిష్ ప్లానెట్స్‌లో నరకలోకాల్లో ఉన్నప్పటికీ కూడా మనం అంతే సంతోషంగా ఉండగలుగుతామనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే హరినామ సంకీర్తన చేసినప్పుడు సత్యయుగం ఆ టైంలో అంతా అందరూ చాలా పీస్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. అందరూ ధర్మ మార్గంలో నడుచుకునేవాళ్ళనమాట. ఎప్పుడైతే కలియుగంలో మనం మహాప్రభు చెప్తున్న పాయింట్ అండి ఇది చైతన్య చరితామృతాలో. ఎప్పుడైతే మన కలియుగంలో మన హరినామ సంకీర్తన చేస్తామో, ఈవెన్ కలియుగం కూడా సత్యయుగంలాగా మారిపోతుందనమాట. అందుకే ఇప్పటికి కూడా అంటారు కదండీ! రామరాజ్యం లాగా ఉండాలి. రామరాజ్యం రావాలి మళ్ళీ అని ఎంతోమంది అంటూ ఉంటారు. ఎందుకు ఆ టైంలో అంత గొప్పగా ఉండేదనమాట. ఆహ్, రాజు ప్రాపర్‌గా రాముడు అంత ఏమంటారు అంత డిసిప్లిన్డ్‌గా అంత ఒక నియమ నిష్టలతో ఉండడం వల్ల ఈవెన్ ప్రజలు కూడా దాన్ని ఎంతగానో ఇష్టపడేవాళ్ళనమాట. మనం ఈ హరినామాన్ని చేసినప్పుడు మన అందరూ కూడా ఒక్కళ్ళు అంటే కృష్ణ కాన్షియస్‌లో ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉండే భక్తులు మాత్రమే కాదు. అందరూ భక్తి మార్గంలోకొస్తే ఈవెన్ కలియుగం కూడా సత్యయుగంలాగా, త్రేతాయుగంలాగా మారడానికి అవకాశాలుంటాయి అని చెప్తున్నారు. ఆహ్, అదండి ఈరోజు శ్లోకము. ఆహ్, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అయితే కొత్తగా ఎవరన్నా వస్తే వాళ్ళకి కొంచెం అఫెన్సివ్‌గా అనిపించొచ్చండి. ఏంటి వీళ్ళు ఆహ్, వేరే దేవతలకి పూజ చేయకూడదు. ఓన్లీ కృష్ణుడికే పూజ చేయాలి. చాలామంది బయట మనం వింటూ ఉంటాం. అదేంటి అలా అలా చెప్తారేంటి ఇస్కాన్‌లో వాళ్ళు? కృష్ణ మాత్రమే దేవుడంటారేంటి? మిగతా వాళ్ళందరిని డెమిగాడ్స్ అంటారేంటి? ఆ డెమిగాడ్స్ అనే పదము చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట బయట. కానీ ఎవరు ఇబ్బంది పడినా, పడకపోయినా మనకేంటంటే ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. మనం నమ్మి తీరాల్సిందే. ఇది మనం ఏదో ఇస్కాన్‌లో ఏదో క్రియేట్ చేసేసారు ఇస్కాన్ వాళ్ళు అలాగేం కాదు. శాస్త్రాల్లో ఉన్నదే చెప్తున్నారనమాట. శాస్త్రాల్లో ఏదైతే ఉందో కృష్ణుడే చెప్తున్నాడు. ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఒక్క భగవంతుడు మాత్రమే కాదు. అయితే ఎవరి గురించి ఆళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. మేబీ అలా కృష్ణుడు కూడా ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారేమో అనుకోవడానికి లేదు.
అందరికంటే మనం టాప్ మోస్ట్ కొంతమంది శివుడు చాలా గ్రేట్ అనుకుంటారు. కొంతమంది బ్రహ్మదేవుడు గొప్ప అనుకుంటారనమాట. అయితే శివుడు, బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు కదా! కృష్ణుడే టాప్ మోస్ట్. అతన్ని మించి ఇంకా ఏం లేదు. కృష్ణుడి గురించి తెలుసుకున్నాక ఇంక తెలుసుకోవాల్సిన జ్ఞానమే లేదు అని చెప్తున్నారు. ఆయనకు మించి తెలియదగిన వస్తువే లేదు. తెలియదగిన విషయమే లేదు అని చెప్తున్నారు. ఆ రకంగా ఏంటంటే మనం ఫ్యాక్ట్‌ని ఒప్పుకోవాల్సిందే ఇంకా. అలా. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. నిజంగా మాతాజీ మీరు చెప్పినట్లుగా ఈ పాయింట్ చెప్తుంటే లోపల నుంచి భయం వస్తుంది మాతాజీ. బామ్మ వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారా ఈ విషయాన్ని అనేది. వాళ్ళు చెప్తే కొన్ని నాళ్ళు కనుక అలానే క్లాసెస్ కంటిన్యూషన్ వింటే దాంట్లో ఉన్న లోతు ఏంటి అసలు విషయం ఏంటి అన్నది అవగాహన వస్తుంది. ఒకేసారి కనుక చెప్తే అస్సలు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు మాతాజీ మీరు అన్నట్లుగా. సో వాళ్ళని అవును. కంటిన్యూషన్ అయ్యే ప్రయత్నం చేయించాలి మాతాజీ. అప్పుడే అర్థమవుతుంది. సో మా దాంట్లో కూడా చాలా మంది అలానే డౌట్స్ పడ్డారు మాతాజీ. ఇప్పుడు స్లోగా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు శాస్త్రాధ్యయనంలో సో ఇలా చెప్పారా, శాస్త్రాలు ఇలా చెప్పాయి, కృష్ణుడు ఇలా చెప్పారని తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొంచెం అలా కుదుట పడ్డారు మాతాజీ. లేకపోతే చాలా డౌట్స్ అన్నమాట ఇలానే మీరు చెప్పినట్లుగా. ఇది థ్యాంక్ యూ. చాలా కాంట్రోవర్షియల్ మాతాజీ. ఇలాంటివన్నీ ఏంటంటే స్టార్టింగ్‌లో అందుకే మనం జనరల్‌గా చెప్పం కదా! సరే మేము ఏదో వేరే లలితా సహస్రనామం చదువుతున్నామనో, లేకపోతే వేరేవేవో చెప్తారు కదా! వేరేవి చదువుతున్నాము. ఓకే. చదవండి. దాంతో పాటు హరే కృష్ణ మహామంత్ర. ఒక్క రౌండ్ చాంటింగ్. చూసారా వేరేవి ఎన్ని సార్లు చదివినా మాతాజీ ఆ హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగదు. అదే మనం రోజు సిన్సియర్‌గా ఒక రౌండ్ ఒక నెల రోజులు చేసేసరికే సిన్సియర్‌గా మనం ఒక్క రౌండ్ చాంటింగ్ ఒక నెల రోజులు చేసేసరికే మనలో ఏదో చేంజెస్ వస్తున్నాయేమో! ఒక 1 ఇయర్ అయ్యేసరికి ఇంకొంచెం చేంజెస్ వేరేవి చదివినప్పుడు మనకి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగదు మాతాజీ. అందుకే కృష్ణుడికి సంబంధించిన ఏదైనా సరే అది సత్వం అన్నమాట. శుద్ధ సత్వంలో ఉన్నట్టే. శాస్త్రాలు కానివ్వండి, భగవంతుడి సేవ అయినా, హరినామం కానివ్వండి, ఏదైనా మిగతా వాటిలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగదు. ఒక్క ఎస్ ఈ కృష్ణ చైతన్యంలో మాత్రమే జరుగుతుంది. ఎస్ మాతాజీ. 100% మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే అయితే కృష్ణ ఇంకా మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామాలు. ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండత్ ప్రణామం.